ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరే సమయం వచ్చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ఒక చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో ఈ విమానాశ్రయంలో మొదటి ట్రయల్ రన్ ను నిర్వహించనున్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం నేడు భోగాపురం రన్వేపై తొలిసారి ల్యాండ్ కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో 5000 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పనులు 92% పూర్తి కాగా 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణం 100% పూర్తయింది. ఈ రన్వే ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలోనే అతి పెద్దవైన బోయింగ్ విమానంతో పాటు ఎయిర్బస్ A380 వంటి భారీ విమానాలు సైతం ఇక్కడ సులభంగా ల్యాండ్ అవ్వచ్చు. ఈ చారిత్రక విమాన ల్యాండింగ్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా స్వయంగా ప్రయాణించనున్నారు. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తుండగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి సంబంధించి ఒక విమానం ట్రయల్ రన్ ని కూడా నిర్వహించబోతున్నారు. అధికారులు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఒకసారి చూసుకున్నట్లయితే రన్వే దగ్గరలో మనం ఉన్నాం. ఒకసారి రన్వేని మనం చూసుకోవచ్చు. సుమారు 3.8 కిలోమీటర్ల రన్వేని అయితే ఇక్కడ నిర్మించారని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా ఏంటంటే మొత్తం ఎయిర్పోర్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే సుమారు 4500 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని అయితే నిర్మాణం జరుగుతూ ఉంది. సుమారు 2200 ఎకరాల్లో మొత్తం ఎయిర్పోర్ట్ అంతా మొత్తం నిర్మాణం జరుగుతుంది. ఏదైతే మనకి ఒక రన్వే కనిపిస్తుందో ఈ రన్వే పైనే ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సుమారు 11 గంటల సమయంలో ల్యాండ్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు, అదేవిధంగా లోకల్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇద్దరు కూడా ప్రయాణించి ఇక్కడికి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కూడా ప్రస్తుతానికి ఇంకా 24/7 పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుమారు ప్రతిరోజు కూడా 2000 మంది కార్మికులు అయితే నిత్యం 24 అవర్స్ పనిచేస్తున్న రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. ఓ పక్క మనకి కనిపిస్తున్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా టెర్మినల్, ఈ రెండు కూడా ఇప్పటికే సుమారు 80 నుంచి 90% పనులు అయితే పూర్తయిన పరిస్థితి. కానీ ట్రయల్ రన్ మనకి రన్వే కనుక చూసినట్లయితే 100% పనులు అయితే పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క అంటే ఇది ఇంత అంతర్జాతీయ విమానాశ్రయం కనుక దీనికి సంబంధించి అతిపెద్ద రన్వేని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిపైన బోయింగ్ విమానం కావచ్చు, అదేవిధంగా ఎయిర్ బస్సు లాంటి విమానాలు కూడా దిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎంత పెద్ద విమానాలు దిగినా కానీ సామర్థ్యాన్ని తట్టుకునేలా రన్వే అయితే నిర్మించారు. మొత్తం మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అటు టెర్మినల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా యొక్క టెర్మినల్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే మొత్తం అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కాసేపట్లో విమానం ల్యాండ్ అవుతుంది. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క మనం చూసుకుంటే ఇప్పటికే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. సుమారు 160 ఎకరాల్లో ఈ యొక్క ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని కూడా నిర్మిస్తుంది. అంటే టెక్నీషియన్ దగ్గర నుంచి పైలట్ వరకు మొత్తం అంతా కూడా ఇక్కడే శిక్షణ ఇచ్చి ఇదే అంటే ఈ ఎయిర్పోర్ట్ మనకి అంటే నెక్స్ట్ జనరేషన్ ఎన్ని జనరేషన్లు మారినా కానీ ఎయిర్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనకి నిర్మాణం జరుగుతూ ఉంది. మొత్తం అన్ని వస్తువులు కూడా ఇక్కడే అంటే కార్గో నుంచి కావచ్చు, అదేవిధంగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్ మొత్తం అన్ని ఒకే దగ్గర సరౌండింగ్, అంటే మొత్తం అన్ని కూడా ఒక 5 to 10 కిలోమీటర్ సరౌండింగ్లో ఉన్నట్లయితే మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు NH-16 కూడా చాలా దగ్గరలో ఈ యొక్క విమానం అయితే సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే మనకి NH-16 నుంచి ఈ విమానం చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు. అటు విశాఖపట్నానికి చూస్తే సుమారు ఒక 45 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క విమానాశ్రయం నిర్మిస్తున్నారు. అదేవిధంగా అటు శ్రీకాకుళం నుంచి చూసినట్లయితే సుమారు ఒక 60 నుంచి 65 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే మొత్తం అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అటు విజయనగరం కావచ్చు, విశాఖ, అదేవిధంగా మనకి శ్రీకాకుళం, ఈ 3 జిల్లాలకి అంటే కనెక్టివిటీ, అంటే అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా 3 జిల్లాలకి కూడా ఇబ్బంది లేకుండా, అంటే అదేవిధంగా మనం చూసుకుంటే దక్షిణ ఒడిశా ప్రాంతానికి కూడా శ్రీకాకుళం దాటాక మనకి దక్షిణ ఒడిశా ఎంటర్ అవుతుంది. ఆ ప్రాంత వాసులు కూడా చాలా దగ్గరగా నియర్ బై ఉండేటట్లు ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. సో మొత్తం అంటే అన్ని వస్తువులు కూడా ఇందులో కల్పిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల్లోనే దీన్ని సుమారు 92% ఇప్పటివరకు కూడా 92% అయితే పనులు
పనులు పూర్తయ్యాయి. కేవలం ఇంకా 8% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఒక రన్వే మాత్రమే కాదు, అదేవిధంగా 8 టాక్సీ లైన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మనకి కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా NH16 నుంచి ఏదైతే కనెక్టివిటీ రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా సుమారు 70% పైగా కంప్లీట్ చేశారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే అనుకున్న సమయానికంటే అంటే జూలైలో మొదట 2026 డిసెంబర్ అనుకున్న తర్వాత 2026 జూలైకి వచ్చింది. ఇప్పుడు సుమారు జూన్లోనే దీన్ని ప్రారంభించడానికి అయితే ఇప్పటికే సన్నాహాలు అయితే చేపట్టినట్లు మనకు తెలుస్తాం. విధంగా అన్ని విమానయాన సంస్థలతో అంటే ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత అన్ని విమానయాన సంస్థలతో కూడా మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది రాధిక. థ్యాంక్ యూ శివశంకర్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం